ఒక సామాన్య కానిస్టేబుల్ కుమారుడిగా ప్రయాణం మొదలైంది. కాని ఈరోజు భారతీయ సినిమా చరిత్రలోనే చెరగని సంతకమై నిలిచింది. సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి తన నటన, డాన్స్, మేనరిజంతో తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా మార్చేసిన ఒకే ఒక్కడు మన మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా శివశంకర వరప్రసాద్ ఎలా మెగాస్టార్ చిరంజీవిగా మారారో ఈ ప్రత్యేక వీడియోలో చూద్దాం. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించారు శివశంకర వరప్రసాద్. చిన్నప్పట్నుంచి నటనపైనున్న మక్కువతో చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు. 1978లో వచ్చిన ప్రాణం ఖరీదు ఆయన మొదటి విడుదలైన సినిమా. మొదట్లో విలన్గా సపోర్టింగ్ రోల్స్లో చేస్తూ తనలోని నటుడిని నిరూపించుకున్నారు. కానీ ఆయన దృష్టి మాత్రం కథానాయకుడి స్థానంపైనే ఉంది. 90వ దశకంలో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఘరానా మొగుడు చిత్రాలు బాక్సాఫీస్ లెక్కలను పూర్తిగా మార్చేశాయి. భారతదేశంలో ₹1 కోటి పారితోషికం తీసుకున్న మొదటి నటుడిగా చిరంజీవి రికార్డు సృష్టించారు. అప్పట్లో నేషనల్ మ్యాగజైన్ ద వీక్ ఆయనను బిగ్గర్ దాన్ బచ్చన్ అని అభివర్ణించింది. 2002లో వచ్చిన ఇంద్ర సినిమాతో సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పారు. స్క్రీన్ పైనే కాదు, రియల్ లైఫ్లోనూ ఆయన వేలాది కుటుంబాలకు ప్రాణదాత. 1998లో స్థాపించిన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షలాది మందికి నేత్రదానం, రక్తాన్ని అందించి సేవ చేశారు. కోవిడ్ కష్టకాలంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి వేలాది మంది ప్రాణాలు కాపాడారు. అందుకే ఆయన వెండితెర దేవుడిగానే కాకుండా ఎంతో మంది గుండెల్లో నిజమైన హీరోగా నిలిచారు. రాజకీయ విరామం తర్వాత ఖైదీ నంబర్ 150 ఫీట్తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చి తన చరిష్మా కొంచెమైనా తగ్గలేదని నిరూపించారు. 60 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా డాన్స్, యాక్షన్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. భారత ప్రభుత్వం ఆయన కళారంగానికి చేసిన సేవలకు గాను పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. ప్రస్తుతం విశ్వంభర వంటి భారీ చిత్రాలతో మనల్ని అలరించడానికి సిద్ధమవుతున్నారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఎంతటి ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించిన మహానటుడు మన చిరంజీవి గారు. ఆయన మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటూ మనల్ని ఇలాగే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మన ప్రియతమ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు.